లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఈ బార్డర్ కి మనము ఆ నెక్ దగ్గరకు వచ్చే సైడ్ అంతా కూడా ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి అని. ఇప్పుడు అక్కడ థ్రెడ్స్ ఏమి ఉండవు కాబట్టి డైరెక్ట్ గా నెక్ సైడ్ పెట్టుకొని ఒక దగ్గర కుట్ట అనేది వేసేసుకోవాలి. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది, కింద మెయిన్ క్లాత్ ఉంది, పైన బార్డర్ ఉంది. సో స్టిచ్ చేసుకుంటూ ఎక్కడి వరకు వస్తుందో అక్కడికి వచ్చి స్టాప్ చేసేయాలి. స్టిచ్ చేశాక ఇలా ఉందండి. దాని మీద ఒకసారి ఐరన్ చేసుకొని ఇప్పుడు రాంగ్ సైడ్ కి తిప్పి మన బాడీ పార్ట్ ఎలా ఉందో దాని పక్కనంతా కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ బార్డర్ ని కట్ చేసుకోండి. ఒక సైడ్ అయితే ఇలా పర్ఫెక్ట్ గా జాయింట్ చేసుకున్నాను, ఇంకో సైడ్ కి నాకు బార్డర్ సరిపోలేదు. సో అటు సైడ్ మనకి పళ్ళు కిందకు వచ్చేస్తుంది కాబట్టి అటు సైడ్ నేను ఎలాగో అలాగా జాయింట్స్ చేసుకుని వేసుకుంటాను. ఒకవేళ మీ దగ్గర బార్డర్ అనేది చాలా తక్కువ ఉంది అనుకుంటే మీకు బ్లౌజ్ కి రైట్ సైడ్ వచ్చేలాగా వేసుకోండి. ఎందుకంటే మనం లెఫ్ట్ సైడ్ పళ్ళు వేసుకుంటాము, సో కవర్ అయిపోతుంది కాబట్టి. అందుకని నేను ఇక్కడ ఫస్ట్ రైట్ సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ స్టిచ్ చేసుకుంటున్నా. సో ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి, అస్సలు మర్చిపోద్దు. మీ దగ్గర బార్డర్ అనేది తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఫస్ట్ రైట్ సైడ్ వేసుకున్న తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ వేసుకోండి. ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఇచ్చింటాను, చూడండి.